రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందని, చెప్పేది కొండంతా చేసింది గోరంత మాత్రమే అని 100% రుణమాఫీ చేసి చిత్తశుద్ధిని నిలబెట్టుకోవాలని, రాష్ట్రంలో కేవలం 40% మంది రైతన్నలకు మాత్రమే పూర్తి స్థాయిలో రుణమాఫీ అందలేదని, అనేక ఆంక్షలు పెట్టి రైతులను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని, వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయాలని, అప్పటిదాకా ప్రభుత్వ పైన పోరాటం ఆగదని, నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేయాలని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లబోతు భాస్కర్ డిమాండ్ చేశారు. ధర్నాకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం గురించి అసభ్యకరంగా మాట్లాడిన తీరును ఎండగడుతూ తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.